గత సినిమా చూసుకున్నట్టయితే పక్కా యాక్షన్ హరోం హొరా. ఈ సినిమాకి నెక్స్ట్ జోనర్ మార్చేస్తారు. నెక్స్ట్ సినిమా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. మీకు యాక్షన్ సినిమాలు ఎక్కువ ఇష్టం అని చెప్పేసి చెప్పారు లాస్ట్ టైం. ఏంటి ఈ సినిమాకి వేరియేషన్ ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? ఎలా రీచ్ అవుద్ది అనుకుంటున్నారు మీరు? రీచ్ జనాల్లోకి, ఆడియన్స్లోకి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఏదో ప్రతి ఒక్కసారి బ్రేక్ చేయాలి, ఒకసారి యాక్షన్ చేయాలి, ఒకసారి ఎమోషన్ చేయాలి, అట్లా అయితే ఏమనుకోలేదు. ఫ్లోలో వచ్చింది. ఫ్లోలో నాకు కథ నచ్చితే చేయడమే. అంటే ఇట్స్ ఒకటి ఐ ఫీల్ మేజర్గా నేను ఏ క్యారెక్టర్కైనా సెట్ అవ్వగలను ఒక నమ్మకం ఉంది. సో అదొక నమ్మకం ఉంది. ప్లస్ నాకు యాక్షన్, మీరు చెప్పినట్టు యాక్షన్ సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు అభిలాష్ వచ్చి కథ చెప్తున్నప్పుడు కూడా యాక్షన్ సినిమా చేద్దాం, ఇది వద్దులే అని చెప్పి నా కథ నరేట్ చేయక బిఫోర్, కథ నరేట్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇది చేయాలి అని. అంటే మనకి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు జనరల్గా ఒక కథ మన దగ్గరికి వచ్చి అది ఇది బాగాలేదు అని చెప్పినప్పుడు వేరే వాళ్ళు చేస్తే కొన్నిసార్లు ఆడినప్పుడు మనం ఓకే కరెక్ట్ అనుకుంటారు. కానీ నాకు ఇది తెలిసి నేను చేయకపోతే వేరే వాళ్ళు చేశారంటే హిట్ అవుద్ది, ఎలాగైనా సరే హిట్ అవుద్ది, కథ బాగుంది. ఓకే, సో ఆ గిల్ట్ వద్దు మనకి ఫైనల్గా అని చెప్పి చేయడమే. అండ్ మనకి ఓవరాల్గా చూసుకున్న 20 years నుంచి యాక్షన్ సినిమాలు బాగా చేస్తాయి, ఈ షార్ట్ ఫిల్మ్ చేయవు అన్న టైప్లో ఫస్ట్ నుంచి ఉంది. నిజంగా ఆ లెక్కన అయితే కానీ ఈ పార్టీకి అసలు ఇట్లాంటి సినిమాలు రాకూడదు. బట్ ఎవ్రీ నౌ అండ్ దెన్ ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా ఉంటే జనాలు చూస్తున్నారు. ఇది ఆ కంటెంట్ ఉన్న సినిమా. ప్లస్ ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు దసరాకు రిలీజ్ అవుతుంది October 11th. ఇప్పుడు ఫ్యామిలీ అందరు కలిసి థియేటర్కి వెళ్ళే సినిమా ఏది ఉంది చెప్పండి అసలు? అవును, ఈ మధ్యకాలంలో ఎక్కడైనా ఉందా? ఈవెన్ టీవీలో కూడా లేదు, OTT కూడా లేదు. ఇదేంటంటే పక్కాగా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అట్ ద సేమ్ టైం. ఆ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఫ్యామిలీ ఫాదర్ మదర్తో వెళ్ళొచ్చు, సిస్టర్స్తో వెళ్ళొచ్చు, బ్రదర్స్తో వెళ్ళొచ్చు, అంకుల్స్తో వెళ్ళొచ్చు, ఆంటీస్తో వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం పిల్లలతో కూడా వెళ్ళొచ్చు. సో ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ అందరూ ఎంజాయ్ చేసే సినిమా. ఎమోషన్ కామన్ కదా. అట్ ద సేమ్ టైం ఏదో మిమ్మల్ని ఏడిపించేసి పిండేసి మెలో డ్రామా చూపించేది ఉండదు. యూ విల్ స్టిల్ లవ్ ఇట్. జర్నీ మీరు క్యారెక్టర్స్తో ట్రావెల్ అవుతూ ఉంటారు, ఒక చిన్న స్మైల్తోనే చూస్తారు సినిమా. అక్కడక్కడ కొద్దిగా మీరు కొద్దిగా ఎమోషనల్గా టచ్ అవుతుంది. ఓకే, అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చిన కథలు నేను చేయకుండా బయటికి వెళ్ళి హిట్ అయితే, లేకపోతే బయటికి వెళ్ళి ఆడకపోతే ఇబ్బంది ఉంది. అట్లాంటి సినిమాలు ఉన్నాయా మీ దగ్గరకు వచ్చి? కథలు రిజెక్ట్ చేసిన సినిమాలు బయటికి వెళ్తారా హిట్ అయినాయి? అసలు లేదు సార్, లేదు. నేను సుత్తేసుకుందామని కాదు. మీరే పట్టేసుకుంటారు మొత్తం? పట్టేసుకుందాం అంటే మేబీ ఐఎమ్ జస్ట్, అంటే జనరల్గా ఎలా ఉంటుంది అంటే 100 కథలు వచ్చినాయి అంటే దాంట్లో 90 బాగోవు. సో దానిలో నా జడ్జ్మెంట్ ఏముంటుంది కొన్నిసార్లు, బికాజ్ మోర్ ప్రాబిలిటీ ఆఫ్ కథలు బాగానే వస్తాయి. ఎక్కడో 10 మాత్రమే బాగున్నాయి వస్తాయి. ఓకే, సో అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మంచి కథ వచ్చి నేను రిజెక్ట్ చేసి అది వేరే సినిమా హిట్ అయినా సార్, అది మేబీ అక్కడ కాబట్టి హిట్ అవుతుంది అనుకోవాలి అంతే. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అందరూ మీరు వచ్చి వేరే ఆ సినిమా ఆడింది అంటే ఇప్పుడు సింపతి కార్డ్ అనమాట ఆడియన్స్కి. ఇది చేసి ఉంటే పెద్ద హీరో లేకపోతే లేదు అంటే అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు ఆర్య అనే సినిమా ఉంది, ప్రభాస్కి చెప్పాలనుకున్నారు, ప్రభాస్కి నచ్చలేదు, బన్నీ చేశారు. ఇప్పుడు ఇద్దరు ఏ లెవెల్లో ఉన్నారు. అవును. సో ఇట్ డజంట్ మ్యాటర్ హూ డస్, ఎవరు చేస్తారు ఎవరు చేయరు అని. ఇప్పుడు ఆనందం అనే ఫిల్మ్కి శ్రీ వైట్ల గారు ఫస్ట్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు పిలిచి చేద్దామన్నారు. ఇప్పుడు నేను చేద్దామని సార్ అని చెప్పన్నాం, మనకు అసలు యాక్టింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఉన్నట్టుండి వేరే ఏదో సమ్ సెట్ అవ్వలేదు, అప్పుడు వేరే చేశారు. ఇప్పుడు మాకు కెరియర్ ఉంది కదా. అవును. సో ఇట్స్ ఐ కాంట్ ఈవెన్ సే పలానా వలన అదే. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రైట్ థియరీ. ఓకే, ఆడియన్స్కి ఒక సింపతి కార్డ్ వస్తుంది అక్కడ, అయ్యో భలే ప్రాజెక్ట్ మిస్ అయిపోయాడే, అయ్యో అందుకనే కెరీర్లో ఉంది. సో అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఓకే, అయితే ఇప్పుడు మీ రియల్ లైఫ్లో మీ ఫాదరు మీరు మీ బాండింగ్ ఎలా ఉంటుంది? ఎక్స్ప్రెసివ్ అనే ఇద్దరు? లేదు అస్సలు ఎక్స్ప్రెసివ్ కదా. ఇలా చూసిన వెంటనే ఇలా చూసుకున్నామంటే ఒక చిన్న నవ్వు వచ్చిందంటే తెలుసు అంతే. దానికన్నా ఎక్కువగా ఎక్స్ప్రెసివ్ అయితే కాదు. మన ప్రెస్ మీట్లో కూడా మా టీం అందరు కలిసి ఇలా ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలంటే ఐ లవ్ యూ చెప్పడానికి అబ్బా నేను 100 సార్లు ఆలోచించాను, మా నాన్నగారిని ఇబ్బంది పెట్టడం ఏమో అని. బట్ ఐ లైక్ ఇట్ అలా చెప్పడం. అట్ ద సేమ్ టైం హగ్ చేసుకునేది ఇవి కూడా చాలా తక్కువ అంటే అసలు లేదు, జీరో. ఎప్పుడు నాన్నగారిని వెళ్ళి ఫిజికల్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఎప్పుడు లేదు. ఆ జనరేషన్ అంతే. ఇప్పుడు మీ జనరేషన్లో మీరు ఫాదర్గా మీ పిల్లలు నా ఒళ్ళోనే కూర్చుంటారు.
నేను ఆ ఊళ్ళో కూర్చోబెట్టుకుంటా. నాకు ఎదురు కనిపించారంటే హక్ చేసి కొంచెంసేపు తీసుకెళ్తా. నాకు బేసికలీ బికాజ్ నేను అప్పుడప్పుడు అనిపిస్తుండే మా నాన్నగారిని ఎప్పుడు నేను హక్ చేసుకోలేదు అనిపిస్తూ ఉండేది. ఎప్పుడు అనిపించినా సరే వెళ్ళి చేయను. ఓకే. సో పిల్లల దగ్గర అది లేకుండా చేద్దామని. ఓకే. మోర్ ఎక్స్ప్రెసివ్, మోర్ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే.